అర్జున్, ఏం చేస్తున్నావు? నేను కొన్ని ఆఫీసులకి మెయిల్స్ చేస్తూ ఉన్నాను. అవుట్ ఆఫ్ స్టేట్ స్కూల్స్కి కూడా జాబ్స్ కోసం మెయిల్ చేస్తున్నాను. అవుట్ ఆఫ్ స్టేటా? ఇక్కడ పని దొరకనప్పుడు వలస కార్మికుల్లాగా వెళ్ళక తప్పదు. ఆ అవసరం లేదు అర్జున్. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మమ్మల్ని వదిలేసి ఒక్కడివి అలా ఎలా వెళ్తావు? వెళ్ళేది కూడా మీకోసమే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడివిడిగా దూరంగా వెళ్లి బతకడం కష్టం. పోనీ అందరం వెళ్దాం, వేరే ఊరికి వెళ్ళి జాబ్ ప్రయత్నం చేద్దాం. ఇక్కడే అయితే అందరూ మనం మోసం చేశామని, దోచుకున్నాము అని మాట్లాడుతున్నారు కదా. మనం ఏ తప్పు చేయకపోయినా ఆ తప్పు తాలూకు ప్రభావం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దాన్ని అంత ఈజీగా ఇగ్నోర్ చేయలేం అర్జున్. అక్కడ వాళ్లకు మాత్రం మన గురించి తెలీదా ఏంటి? మనం జాబ్ కోసం అప్లై చేస్తే మన గురించి ఎంక్వైరీ చేయరా? అంత సీరియస్గా తీసుకుంటారా? బయట స్టేట్కి ఎక్కడికైనా వెళ్దాం, అక్కడ ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దొరికే శాలరీ అక్కడ దొరకదా? ఏ నార్త్ ఈస్ట్ స్టేట్స్కో, హిమాచల్ ప్రదేశ్కో వెళ్ళిపోదాం. జీవితాన్ని మళ్ళీ ప్రశాంతంగా మొదలు పెడదాం. ఎవరి శత్రుత్వం ఉండదు, ఎవరు మనల్ని వెంటాడరు. మన టైం బాగుంటే ఎక్కడున్నా బానే ఉంటుంది అర్జున్. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా. నాకు ఏం అభ్యంతరం లేదు. మన ప్రయత్నాలన్నింటినీ ఎవరో అడ్డుకుంటున్నారని నా అనుమానం. సరే, ముందు మనం ఈ ఇంట్లో నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఈ ఇంటికి రావడానికి ఒప్పుకొని తప్పు చేసామేమో అనిపిస్తుంది. విక్రమ్ ఎంత మంచివాడో నందిని అంతకు మించి విషయం నింపుకుంది. మన వల్ల విక్రమ్కి మనశ్శాంతి లేకుండా పోతుంది. ముందు ఒక జాబ్ దొరకని ఎలాగైనా మనం షిఫ్ట్ అయిపోదాం. ఇక్కడ నాకు కూడా చాలా డిస్కంఫర్ట్గా ఉంది. పర్సనల్ స్పేస్ కూడా లేదు. చిన్న ఇల్లైనా మనదైన ప్రపంచం ఉంటే వేరు కదా. అవును అర్జున్, ఇక్కడ మనం మన స్వేచ్ఛని కోల్పోతున్నాం, వాళ్ళ స్వేచ్ఛని లాగేసుకుంటున్నాం. బెటర్ వి షుడ్ లీవ్. వీటిని ఎలాగైనా మార్చి డబ్బులు తీసుకోవాలి, లేదా వేరే నగలు చేయించుకోవాలి. ఇవి ఇలాగే ఇంట్లో ఉంటే విక్రమ్ గనక పసిగడితే ఈ నగలు తీసుకెళ్లి శివగామి వాళ్ళకి అప్పచెప్తాడు. వీళ్ళకి సేవలు చేసి పెడుతున్నందుకు ఈ మాత్రం తీసుకోవడంలో తప్పేమీ లేదు. విక్రమ్ వచ్చేలోపే నగలు తీసుకెళ్లిపోవాలి. అర్జున్ అన్నకి దొరికితే పోలీసులకు అప్పచెప్పినా అప్పచెప్తాడు. నందిని, దేవుడో చూసేశాడు. ఎక్కడికి? పని మీద బయటికి వెళ్తున్నాను. ఎందుకు? పని మీద వెళ్లేటప్పుడు ఎప్పుడు, ఎక్కడికి, ఎందుకు అని అడగకూడదు అని తెలీదా? అలా అని కాదు, చెప్పి వెళ్ళొచ్చు కదా. అన్నీ చెప్పి చేసే పనులుండవు. భార్యాభర్తలన్న తర్వాత ఆ మాత్రం చెప్పుకోవడాలు, ట్రాన్స్పరెన్సీ ఉండడం ముఖ్యం. నువ్వు చెప్పు. నువ్వు చేసే ప్రతిదీ నేను చెప్పను. నువ్వు ఒక్కదానివే ఏం వెళ్తావు? నేను తోడుగా వస్తాను పద. విక్రమ్, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఏంటో ఏదో సీక్రెట్ పని మీద వెళ్తున్నట్టు అలా రావద్దు అని అంటున్నావు. అంతే అనుకో. కొంచెం వెయిట్ చేయి, వస్తున్నాను. ఓ, నీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నట్టున్నారు. లేట్ అవుతున్నట్టుంది. నేను వచ్చి డ్రాప్ చేయనా? అవసరం లేదు, నేను వెళ్తాను.